Welcome to Too Much Fun. Basically, we are two chaotic అమ్మాయిలు with very hyper energy and zero chill. Coming to today's video, we are going to guess the movie name with a meme template. Yes, మీమ్స్ బాగా చూసి ఫుల్ ఎక్కేసింది మాకు. సో దాని మీద ఎందుకు ఛాలెంజ్ చేయకూడదు అని చెప్పేసి ఐడియా వచ్చింది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. So I'm going to start. Again, just like any other video, we have 5 rounds for each other. First round. ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళు డేర్ చేయాలి ఫ్రమ్ డేర్ బాక్స్. Yes. 1 2 3. స్టాలిన్. No. స్టాలినే. ఒక్కరు ముగ్గురికి చెప్పండి అని అంటాడు. అదేనా మూవీ? ఆ సీన్ అది కాదు కదా. పరరే 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 అదేనా? కాదు. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా ఫిలిమ్స్ వచ్చాయి. నువ్వు ఈజీగా చెప్పేస్తావని చెప్పేసి నేను వేరే దాంట్లో తీసుకున్నా. జై చిరంజీవ. ఆల్రెడీ టైం ఇందాక అయిపోయింది. ఎప్పుడైంది జై చిరంజీవి. జై చిరంజీవేనా? ఎస్ 1 point. నాకు కూడా ఈజీగా ఇవ్వు బిందు. ఇది ఈజీ అంటే వాళ్ళిద్దరు నువ్వే అన్నావు. వీళ్ళిద్దరి మీద చాలా సినిమాలు వచ్చాయని ఈజీ అలా ఎత్తి ఓవర్ యాక్షన్. అంత కష్టం. ఇప్పుడు నీకు చాలా ఈజీ తెస్తున్నా ఫస్ట్ రౌండ్ కాబట్టి. ఇదిగో 1 2 3. గంగా. చంద్రముఖి. ఎస్ చంద్రముఖి. ఓకే, ఫస్ట్ రౌండ్ కదా అని చాలా ఈజీ ఇచ్చేసాను. నేను ఈజీగా కనిపెట్టాను. అసలు అది మీరు ఎవరైనా చూడంగానే వెలగలేదా? ఫస్ట్ గంగా అనగానే నరికేయాలి. అసలు గంగ ఏంటి? గంగా చూడంగానే తెలియాలి అది. పగా మళ్ళీ నేను ఈజీ గెస్ చేశాను వెంట. ఈజీగానే ఇస్తున్నా. సెకండ్ కూడా ఏంటి? ఫస్ట్ దేమో నువ్వు ఈజీ ఇవ్వలేదమ్మా. సెకండ్ కూడా అంట. ఏమో శివాజీ ది బాస్. టైమర్ స్టార్ట్ చేయక ముందే ఫసక్ చేసా. అలా ఉండాలి. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నేను చాలా కామన్ గా ఈజీగా ఉన్నాయి. శివాజీ ది బాస్. లాగేసుకుంటున్నావు. నేనే ఇందులో ఒక డైలాగ్ ఉంటది కదా శివాజీలో. ఏంటి? నాన్న సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వన్ టైక్ లో చెప్పేస్తారు. సింగిల్ సింహం కాదు. నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెయిల్. ఇక్కడికి వెళ్ళిన కపుల్స్ గోల మాత్రం ఎక్కువ అయిపోతుంది. ఈజీది ఇవ్వనా టఫ్ ఇవ్వనా? ఈజీ ఇవ్వబోయిందో. సరే, చాలా ఈజీ ఇస్తాను. నేను గెస్ చేయకపోతే టైం తీసుకొని చెప్పేసి మళ్ళీ గెస్ చేసేసినట్టుంటది. 1 2 సూర్యుడు 3. సూర్యుడు. ఛత్రపతి. ఛత్రపతి. సూర్యుడు. ఓకే ఓకే, 2 each. ఇద్దరం ఏంటో మంచి ఫామ్ లో ఉన్నాం ఇవాళ. బేసికల్లీ ఇద్దరికి మూవీ నాలెడ్జ్ పెద్దగా ఉండదు, కానీ అన్ని చెప్పేస్తున్నాం ఏంటో. 1 వెంకటేష్ సౌందర్య సినిమా పేరేంటి గుర్తు రావట్లేదు. దాంట్లో పాటలు పాడుతుంది సౌందర్య. సినిమా పేరు గుర్తు రావట్లేదు. వీడు ఆటో డ్రైవ్ చేసి మరి ఇప్పుడు నీకు తెలియదు అన్నావు అంటే రాజా. రాజా. అసలు ఆ మూవీని మర్చిపోయి. నాకు సినిమా గుర్తుంది, సినిమా పేరు గుర్తులేదు. అదే అందులో వెంకటేష్ ఎక్స్ప్రెషన్ చూసుకోవాలి. అసలు అయ్యో, సినిమా పేరు గుర్తు రాలేదు నాకు. ఓకే, కమాన్. 1 2 3. డి. 8 9 10. రామే కదా? 14 రామే కదా హీరో? టైం అప్. రామే. డీలో రామ్ ఎక్కడ? రామ్ అయితే డి ఎందుకు అయ్యిద్ది? డీలో విష్ణు. ఓకే, అదే ఆగు నేను చెప్తాను. జెనిలియనా రామ. నేను ఇందాక సౌందర్య వెంకటేశన్ సినిమా మొత్తం చెప్పా, పేరు చెప్పాలి. నిన్నే పెళ్ళాడుకొని రాజైపోతా. నిన్నే చెప్పు. సరిపోతా. రెడీ. రెడీ. ఓకే, చాలా 2 points. అంత ఫేవరెట్ సినిమా కూడా చెప్పలేకపోయింది. అంటే నేను రాజా చెప్పలేదు అనుకో. ఇప్పుడు 1 2 3. తమ్ముడు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ తమ్ముడు. మన ఫేసు పిచ్చ క్లాస్, మన పంచు బూర మనసు.
డేర్ నాకు వస్తుందా ఏంటి మళ్ళాను? 3 points. ఓకే, నేను 2, 3. చూసా అది, బట్ మూవీ చాలా 19, 20, 21, 22, 23, 24, 25 seconds ఇచ్చాను నీకు. 15 seconds ఎందుకులే అని కష్టపడుతున్నావు అని. అంత ఈజీ మళ్ళీ. ఆ సినిమా తెలుసా మొన్నే? మేమే గుర్తుంది, మూవీ తెలీదు. ఆ స్టోరీ కూడా ఎవరు హీరో ఏం గుర్తులేదా? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. నువ్వు వస్తానంటే అదే. వచ్చేస్తుంది. ఇలా చేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగి ఇంకో వచ్చేస్తుంది. ఓకే, వాడు ఊరికి వెళ్తాడు కదా, త్రిష కోసం ఊరికి వెళ్తాడు కదా. అదే వీడు ఇంకా నా కూతురికి పెళ్లి కాదు అనుకొని అది 3-2. కానీ సేమ్ వేరే ఫిలిమ్స్ లో కూడా ఉంటది వీడి యాక్టింగ్. సరే అదైనా చెప్పాలి కదా మరి. యాక్టింగ్ కాదు, ఈ మీమ్ టెంప్లెట్ ఏ సినిమా నాకు చెప్పాలి. సరే ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఉండాలి, లేదంటే డేర్ నాకు వస్తుంది. కిందకొచ్చిందా, కిందకొచ్చి నీలా మరిందా తందానా. 1. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. కమల్ హాసన్ ఆ డైలాగే కదా ఇక్కడ టెంప్లెట్. ఇంత ఈజీది ఎవరైనా ఇస్తారా? కష్టంగా ఇస్తా అని చెప్పి చాలా కష్టంగా ఇస్తాను. మొత్తం గంట సేపు ఎతికి మరి ఇది 4 points, 4-2. బట్ ఎనీవేస్ ఒకటి లాస్ట్ ఇస్తాను నీకు, గెస్ట్ చేస్తామో చూద్దాం. డేర్ బాక్స్ కి నాకు ఏమైనా అనుబంధం ఉందా? చాలా ఉంది. అడ్డమైన డేర్స్ అన్న రాసి పడేసాం. ఇది అయితే నిజంగా చాలా ఈజీ. ఇది చెప్పకపోతే ఇంకా వేస్ట్. 1, 2. బృందావనం కాలనీ 75G. 7/G. 75 కాదు. ఓకే, 7/G. 4-3. నువ్వు చెప్పేసావు. నీకు 3 points వచ్చేసాయి, కానీ నాకు 4 points వచ్చాయి కదా. సో ఇప్పుడు కూడా డేర్ నీకే కదా. లతాకి ఎక్కడో ఏదో రాసి పెట్టుంది డేర్స్. మళ్ళీ చేయాలని కుతూహలతో ఎవ్రీ వీడియోలో తనే డేర్స్ చేస్తుంది. ఏమొస్తుంది అనుకుంటున్నావు? అందులో ఏవేవో రాసాము. రాసేటప్పుడు అనుకున్నాం చేయగలుగుతామా లేదా అని. చేసేద్దాం, పొడిచిద్దాం అన్న. చాలా సూపర్గా వచ్చింది. ఏంటి? నాకు చాలా సూపర్. లెట్ యువర్ బెస్టీ పోస్ట్ అండ్ ఇన్స్టా స్టోరీ యూజింగ్ యువర్ ఫోన్. ఏం పోస్ట్ చేస్తుందో ఎవరేమనుకుంటారు. అంటే మేమేదో పెద్ద సెలబ్రిటీస్ కాదు, మాకు ఉన్నదే చాలా తక్కువ ఫాలోవర్స్. ఒకవేళ మీరు ఫాలో చేయకపోతే మా ఇద్దరిని ఇన్స్టాలో ఫాలో చేయండి, కింద లింక్స్ ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఒకవేళ ఆ స్టోరీ ఏం పెట్టామో చూడాలనుకున్నా సరే కింద మా ఇన్స్టాకి వెళ్ళి ఫాలో అవ్వండి. ఓకే, సో లతాకి డేర్ ఇన్స్టా స్టోరీ పెట్టబోతున్నాను నేను. షుడ్ ఐ టెక్స్ట్ మై క్రష్ అని పెడుతున్నా, ఆర్ షుడ్ ఐ కాల్ మై క్రష్ రైట్ నౌ? పోల్ పెడతాం. ఉండేది 60 మంది అనుకుంటాం నాకు తెలిసి. షుడ్ ఐ కాల్ మై క్రష్ రైట్ నౌ? ఓకే, రేపు మార్నింగ్ మేము ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ పోస్ట్ ఉంటుంది స్టోరీలో. మీరు కూడా ఓట్ చేయండి పోల్లోకి వెళ్ళి ఎస్ ఆర్ నో అని చెప్పేసి. దాన్ని బట్టి లత డిసైడ్ అవుతుంది అనమాట వాళ్ళ క్రష్కి కాల్ చేయాలా వద్దా అని. ఒక జీవితం మీ హ్యాండ్స్లో డిపెండ్ అయింది. సో ప్లీజ్ గో అండ్ ఫాలో అండ్ ఓట్. బాయ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోలో ఒక్కసారి నవ్వినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డబుల్ ఎనర్జీతో వస్తాం. అప్పటి వరకు లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, కమెంట్ చెయ్యి. బాయ్ బాయ్. చూడన్నారు వీడియోలో లేదా? ఏం చేస్తున్నావు? నా చాట్కి వెళ్ళాను దానికి ఇవ్వడం. ఓకే, చేసేసింది. ఇప్పుడు ఏంటి ఇద్దరికి 1-1 1 ఏదో చెప్పావు కాదు, నేను 2 చెప్పా కదా. శివాజీ చెప్పాను, జయ చిరంజీవి చెప్పాను. వీడియో చాలా తొందరగా అయిపోతుందేమో, అన్ని టక్కుమని టక్ టక్ చెప్పేస్తున్నాం ఇద్దరం. 2-2 ఇద్దరికి, అంతే కదా.
ఏంటి 2-2? 2-2. మళ్ళీ నువ్వు మిస్ అయ్యాక నాకు పాయింట్ వస్తుందని అన్నావు, నరికేస్తా. పారిపోతారు వీడియో చూసే వాళ్ళు అన్నారు. తర్వాత అన్యాయం ఏం చేయమని మాకు. నీకు 3 rounds అయ్యాయి, ఇది 4th నేను ఇవ్వబోతున్నా. నీకు 3 rounds నువ్వు ఒకటి చెప్పలేదు కదా, సో నీకు 2. నువ్వు కూడా ఒకటి చెప్ప. నేను 4, నాకు 4 అయిపోయినాయి కదా, నా 4లో ఒకటి చెప్పలేదు, సో 3. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఆగు, నేను రెడీ అవ్వద్దా? ఓకే చెప్పు.